దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద ముఖ్యమైన పని అదే అని మీరు గమనిస్తే మీరెందుకు మౌనంగా ఉంటారు? ఏది ముఖ్యమైన పనో దానికి మా వంతు, మా కుటుంబ సహాయం ఉండాలని ప్రయాసపడతారుగా. ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి అయితే కనీసం ప్రార్థనైనా చేస్తారుగా, ఉపవాసమైనా ఉంటారుగా. అయ్యా నేను ఇవ్వలేకపోతున్నాను, కనీసం ఆ రోజు ఆవిడ 2 కాసులైనా వేసింది, నా దగ్గర 1 కాసు కూడా లేదు, ఉన్నది నా ప్రార్థన, నా హృదయం మాత్రమే. ఇదిగో ప్రభువా నీ పని కొరకు కన్నీళ్ళే గార్చగలనంటే కన్నీటికంటే విలువైంది ఇంకేముంది భూమి మీద? నువ్వు ఏం చేయగలవో దాన్ని కూడా అంగీకరించగలడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని పని కొరకు ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే వెళ్ళేవాడిని పంపమన్నాడు, నువ్వు చేయకపోతే చేసేవాడినైనా ప్రేరేపించమన్నాడు, ప్రార్థించమన్నాడు. ప్రభువా నీ పని ఆగకుండా ఈ భూమి మీద కొనసాగాలని ప్రార్థించే బాధ్యత మనది కదా. నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థిస్తాం. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీదను. ఒక పెద్ద రహస్యం చెప్తాను, ధైర్యం తెచ్చుకోండి. ప్రస్తుతం మనం నివాసం చేస్తున్న ఈ భూమి మీద 70% సాతానుదే అధికారం, 30% మాత్రమే దేవుని అధికారం ఉంది. ఎందుకంటే ఆ 30% కూడా సంఘమై ఉన్న మన కోసం, మన మీద ఆయన అధికారం ఉంది, మనం ఆయన రాజ్యం. కానీ లోకమంతా ఎవరి రాజ్యం? లోకాధికారి ఎవరు? కానీ మనం ఏమనుకుంటా ఉంటే దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయనకు అన్ని అధికారాలు ఉన్నాయి. కాదు అని ఎవరు చెప్పట్లా. ఆయనకు అన్ని అధికారాలున్నా ఆయన న్యాయం కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఎప్పుడు భూమి మీద బలవంతం చేయట్లేదు. ఈ భూమి మీద సాతాను అధికారం చలామణిలో ఉంది. మీరు చెప్పండి, సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఒకటి ఉంది. అయినా సరే సెంట్రల్లో మేమున్నాం కదా అని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ స్టేట్లో ఏమైనా చేయడానికి కూడా వాళ్ళ ప్రభుత్వం ఉండాలి. అలా కాకుండా ఇక్కడ వేరే ప్రభుత్వం ఉందనుకోండి, వాళ్ళ అధికారం చేయగలరా? మరి ఏంటండి, సాతాను అధికారం ఈ లోకంలో ఉంటుండగా, లోకమంతా దుష్టుని అందు ఉంటుండగా ఆయన తన అధికారాన్ని వాడాడు అనుకోండి, అన్యాయం అయిపోతుంది. నిజానికి దేవుని సింహాసనం నీతి న్యాయము మీదే ఉందంట. ఆయన సింహాసనానికి ఆధారం ఏమిటి? నీతి న్యాయం. ఎలా బలవంతంగా చేస్తాడు ఆయన? అందుకే అన్నాడు, మనకు అప్పచెప్పాడు ఆయన రాజ్యం ఇక్కడ వచ్చేటట్టు చేయమని. నీ రాజ్యం వచ్చునుగా కానీ మీరు ప్రార్థించండి, ఆయన రాజ్యం స్థాపించబడేటట్లు మీరు నడుచుకోండి. నిజానికి మనం చేసే ప్రార్థనలో ఒక అన్యాయం ఉంటుంది ఎప్పుడు. ప్రభువా మంచి ప్రభుత్వం రావాలి, బీదలకు మేలు జరగాలి, మంచి పాలన జరగాలి, మా దేశం బాగుండాలని ఏడుస్తావు, ఉపవాసం ఉంటావు, ప్రార్థిస్తావు. ఎవరి కులమో వాళ్ళు ఓట్లేసేస్తారు, ఎవరి మతమో వాళ్ళకు ఓటేస్తారు, అభిమాన పార్టీకి ఓటేస్తారు. అసలు క్రైస్తవుడికి అభిమాన పార్టీయే ఉండకూడదు. నోట్ దిస్ పాయింట్. క్రైస్తవుడికి అభిమాన పార్టీ ఉండకూడదు. క్రైస్తవుడికి ఒకటే ఒక ఆలోచన ఉండాలి, ఎవరు సువార్తను ఆటంకపరచరో, ఎవరు బీదలకు న్యాయం చేస్తారో, ఎవరు ఏ మత భేదం లేకుండా అందరినీ సమానంగా చూస్తారో వారు గెలిచేటట్లు ఓటేయాలి. ఇలా మనం ఆలోచిస్తే మన ప్రార్థన నెరవేరుతుంది, వాక్యంలో ఉన్న న్యాయం కూడా భూమి మీద జరుగుతుంది. కాబట్టి కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, అభిమానాన్ని బట్టో ఓటేస్తే సాతాను మనల్ని ప్రేరేపించి వాడికి నచ్చింది చేయించుకుంటాడు ఈ భూమి మీద. మరి పేరుకు క్రైస్తవులమే, రకరకాల పనులు ఈరోజు భూమి మీద కొనసాగుతున్నాయి. అవును, ఎన్నో రకాల ఒత్తిళ్ళు, ఆటంకాలు, గొడవలు సమాజంలో ఉన్నాయి. కానీ వాటిని అణచడానికి బైబిల్ జ్ఞానం నేర్పిస్తుంది. కానీ ఈరోజు అలా లేదు పరిస్థితి. మొత్తం కలుషితం అయిపోయింది. దేవుని ప్రజ ఈ మాట విన్నారా? పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన విధానాన్ని గమనించారా? ఎటు చూసినా సరే మొత్తం కలుషితం అయిపోయింది ఆలోచన విధానం. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. మనం మందిరం అయితేనే ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. మనం మందిరం అవ్వాలంటే వాక్యం మనలో నివాసం చేయాలి. వాక్యం మనలో నివాసం చేయాలంటే ఆశీర్వాదాలు దేవుళ్ళ కొరకు ఏడవడం మాని నేనే ఆశీర్వాదం అయ్యేటట్లు వాక్యం నాకు అనుగ్రహించు దేవా అని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యమును అడగండి, వాక్యంతో పాటు అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి నేను ఇంకొక మాట చెప్పాను మీకు ప్రారంభంలో, ఎవరిలో మూఢనమ్మకాలు ఉంటే వారిలో వాక్యం పనిచేయదు. వారి కోసం పరిశుద్ధాత్ముడు కూడా పని చేయడం కుదరదు. అందుకే మనం చాలాసార్లు బాధపడతాం, ఇంత నమ్మకంగా ఉన్నాను, ఇంత ఖచ్చితంగా ఉన్నాను, ఇంత స్పష్టంగా బతుకుతున్నాను, అయినా నా ప్రార్థనలు ఎందుకు నెరవేరట్లేదు అని చాలాసార్లు మీరు బాధపడ్డారా లేదా? ఇప్పుడు చెప్తున్నాను, అలా ఎందుకు నెరవేరలేదంటే మీలో మూఢనమ్మకాలు ఉన్నాయి. మీ బంధువులు నమ్మినవి మీరు నమ్ముతారు కొన్నిసార్లు. సరే మేము ఎప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి పెట్టలేదయ్యా, కానీ మా బంధువులు ఒప్పుకోలేదని పెట్టాం అన్నారా లేదా? తప్ప కదా? వాళ్ళకి చెప్పాలా లేదా? మీకు ప్రాముఖ్యమైన విషయం చెప్పనా?
ఏ రోజైతే మనం అలాగా వాళ్ళకి నచ్చినవి అక్కడ పెడతామో ఆ రోజే ఆ చనిపోయిన వ్యక్తి రూపము, ఆ వ్యక్తి పేరు పెట్టుకొని ఒక దురాత్మ అక్కడ తయారవుతుంది. తెలుసా మీకు? సమాధి మీద భోజనం పెట్టి నచ్చినవి పెట్టిన తర్వాతే ఒక దురాత్మ అక్కడికి వచ్చి నిలబడుతుంది. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవునిలో ఉన్నాడు కాబట్టి పరదేశికి వెళ్ళాడు. దేవునిలో లేకపోతే పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఇక వచ్చి తయారయ్యేది ఎవరు? పడిపోయిన దేవదూతల్లో ఒక దూత వచ్చి ఆ వ్యక్తి రూపంలో నిలబడుతుంది. ఎందుకంటే నువ్వు నమ్మింది ఏమిటి? పెడితే తింటారని కదా నమ్మావు, అందుకు దురాత్మ ఒకటి వచ్చి నిలబడుతుంది. ఈరోజు మన దేశంలో ఇన్ని విస్తారమైన దురాత్మలు ఉండడానికి కారణం అదే. విదేశాల్లో చూడండి, దురాత్మలు అన్నీ లేవు. అక్కడ చాలా తక్కువ దురాత్మలు ఉన్నాయి. ఇక్కడ ఏంటి ఎక్కువ ఉన్నాయి? కారణం ఏమిటి? ఎందుకు మనుషుల్ని ఇక్కడే ఎక్కువ పట్టి పీడిస్తున్నాయి? ఫారిన్ కంట్రీస్లో చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు? మీరు ఎప్పుడైనా దీన్ని గమనించారా? మన మూఢనమ్మకము వలన పడిపోయిన దేవదూతలు కొన్ని దురాత్మలు తయారవుతున్నాయి. మనిషి చనిపోయినప్పుడు మనిషి సమాధి దగ్గర ఏ ఆహారం పెట్టి అతడు ముడుతాడు అనుకోవద్దు. కాకి ముడుతుంది, పిట్ట ముడుతుందని మనం నమ్మేవాళ్ళం. నా చిన్నప్పుడు కూడా నేను అదే నమ్మాను, పెద్దయ్యాక కూడా అదే నమ్మాను. కానీ చాలా పరిశోధన చేసిన తర్వాత నేను దేవుణ్ణి అర్థం చేసుకున్నాక నాకు అర్థమైంది, మరణించిన ఏ మనిషి ఏ పిట్ట రూపంలో ఏ కాకి రూపంలో రాడు. అలా వస్తే దేవుడు చాతకాని వాడైనట్టు. ఆత్మని బంధించి ఉంచలేని వాడు, ఆత్మని ఒక దగ్గర ఉంచలేని వాడు ఆయన దేవుడే కాదు కదా. ఒక్కసారి చనిపోతే ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకే మన దేశంలో నమ్ముతారు ఆత్మ పరమాత్మలో కలిసిపోతుందని నమ్ముతుంటారు. ఇంకా మరలా బయట ఎందుకు తిరుగుతుంది? మనుషుల్లో ఎందుకు దూరుతుంది? అలా దూరేది చనిపోయిన మనుషులు కాదు, పడిపోయిన దురాత్మలు. కాబట్టి మనం ఎప్పుడైతే మూఢనమ్మకం నమ్ముతామో అక్కడ దురాత్మ నిలబడుతుంది. నువ్వు ఏ మూఢనమ్మకం నమ్ముతావో దాన్ని బట్టి దురాత్మ నీ వెంటే పరిగెత్తుకొస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని మందిరంలో అన్యాగ్ని ఏదీ ఉండకూడదు. అలాగే దేవుని ప్రజల్లో మూఢనమ్మకాలు ఏవి ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. సాధ్యమైనంత వరకు ఆత్మదేవుని సహాయం అడగండి. ప్రభువా, మాలో నుంచి మూఢనమ్మకాన్ని తొలగించండి అని. మధ్యలో నేను ఒక మాట అన్నాను, దాన్ని కూడా చెప్పి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మధ్యలో నేను ఒక మాట అన్నాను. దాదాపుగా ఇప్పటికీ సరిగ్గా 1:05 గడిచిపోయింది. 1 అవర్ గడిచిపోయింది. నేను మీతో 1 అవర్ మాట్లాడాను ఇప్పటి వరకు. నిజమే చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాచ్ చూసుకుంటున్నారు కొందరు. నిజంగానే చెప్పాను. ఇంత సమయం మీరు మర్చిపోయి వినగలిగారు. కారణం ఏమిటో తెలుసా? దేవుడు మీతో మాట్లాడాలనుకున్నాడు ఈరోజు. అందుకే మీరు సమయం మర్చిపోయి విన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇది యానివర్సరీ కాబట్టి భోజనాలు కూడా పెట్టుంటారు. మనకి ఉన్నాయి కదండి. ఇప్పుడు భోజనాలు అని చెప్పగానే వాళ్ళకి ఆకలి ప్రారంభమయ్యింది. ఇప్పుడు ఎవరికి అసలు ఆ థాటే లేదు, ఆ ఆలోచనే లేదు కదా. చెప్పగానే ఇప్పుడే ప్రారంభమై ఉంటుంది. సో మిమ్మల్ని నేను ఏమాత్రం ఆలస్యం చేయక విడిచిపెడతాను. ఎందుకంటే నా ప్రభువు బోధించేటప్పుడు ఆయన ముందున్న ప్రజలకు ఆకలి అవుతుందో లేదో కూడా గమనించాడు. ఆత్మావేశం ఎంతున్నా ఆలోచన నేర్పించి నడిపిస్తున్నాడు. కాబట్టి మేము కూడా మీ అందరిని గురించి ఆలోచిస్తున్నాం. షుగర్, బీపీ లాంటి సమస్యలు మీకు ఉండొచ్చు, లేదా త్వరగా మీరు దూర ప్రయాణాలు కూడా దూరం నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. రేపు మరలా మీరు త్వరగా లేచి ఉద్యోగానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండొచ్చు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పి నేను ముగిస్తాను. మీకు తెలుసా, మనం దేవుని వాక్యాన్ని ఎంత నేర్చుకుంటామో, దేవుని సత్యం ఎంత నేర్చుకుంటామో, దేవుని వాక్య జ్ఞానం మర్మం మనకు ఎంత అర్థమవుతుందో అంతగా మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే శక్తిమంతులం అవుతాం. ఆమేన్. మనకు పరలోక రాజ్యంలో పైన ఉండడానికి అవకాశం దొరుకుతుంది. ఒక పెద్ద మర్మం చెప్తాను. యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నారు. ఎక్కడ స్థలం సిద్ధపరచడానికి వెళ్ళారు? పరలోకంలో అన్నారు కదా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు గాని నేను మీ కొరకు స్థలము సిద్ధపరచుటకు వెళ్తున్నాను అని. అయితే సంఘానికి దేవుడు పరలోకంలో కింద స్థలం ఏర్పాటు చేయడానికి వెళ్ళట్లా. పరలోకంలోనే సంఘానికి దేవుడు పైన స్థలం ఏర్పాటు చేయబోతున్నాడు. సార్, పరలోకంలో కింద అంటే నేల మీద, పరలోక నేల మీద. పరలోకంలో పైన అంటే పరలోకంలో కొన్ని పరిశుద్ధ పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల మీద దేవదూతలు నివాసం చేస్తున్నారు. పరలోకంలో ఒక చట్టం ఉంది, ఒక రూల్ ఉంది. ఎవరైతే జ్ఞానము సంపూర్ణంగా పొందుతారో, ఎవరైతే పరలోకంలో ఎక్కువగా దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉంటారో వారు పైవారిగా ఉంటారు కానీ కింది వారిగా ఉండరు. వారు పర్వతాల మీద నివాసం చేస్తారు. మీకు తెలుసా, దేవదూతల్లో చాలా మంది పైన ఉంటారు, కింద ఉండరు. కిందుండే దేవదూతలు ఉన్నారు, పైనుండే దేవదూతలు కూడా ఉన్నారు. అందుకే బైబిల్లో ఏముందో తెలుసా? ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను
స్తుతించుడి. పరలోకవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను. ఈ ఉన్నత స్థలం ఏమిటి? పర్వతాలు. పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి పరలోక రాజ్యంలో. కొండలు కాదు, పర్వతాలు. ఆ మహాపర్వతాల మీద దేవదూతలలో అగ్రగణ్యులు నివాసం చేస్తున్నారు. మహాభక్తులు, ముఖ్యులైన దేవదూతలు నివాసం చేస్తున్నారు. అయితే పరలోకంలో చట్టం ఏమిటంటే, ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉంటే దేవుని గురించి వాళ్ళు పైన ఉండాలి, తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు కిందికి రావాలి. రాబోతున్న కాలంలో సంఘం పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవదూతలకు కూడా తెలియని సంగతులు సంఘానికి తెలుస్తాయి. కాబట్టి సంఘమే తలగా ఉంటుంది, దేవదూతలేమో కింది అవయవాలుగా ఉంటారు. మనం వారికి తలగా ఉండబోతున్నాం. వారి స్థలాన్ని దేవుడు ఖాళీ చేయించడానికి వెళ్ళాడు, స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. యేసు ప్రభుల వారు వెళ్ళి ఆ పర్వతాల మీద ఉన్నటువంటి మహాదూతలతో ఇలా అన్నాడు, మీకంటే జ్ఞానం గలవారు, మీకంటే మహాపండితులు, మీకంటే మహాభక్తులు రాబోతున్నారు. ఎందుకంటే జ్ఞానమై ఉన్న నన్ను హత్తుకున్నారు వారు, జ్ఞానమై ఉన్న నన్ను నేర్చుకుంటున్నారు. కాబట్టి తండ్రిలోని దైవత్వం నాలో ఉన్నది, తండ్రిలోని జ్ఞానము నేనే అయి ఉన్నాను. కాబట్టి నన్ను కలిగిన వారు మాత్రమే తలగా ఉంటారు. వారు రాబోతున్నారు, మీరు స్థలం ఖాళీ చేయండి అని చెబితే ఆ దేవదూతలందరూ పరలోక సింహాసనం దగ్గరికి వెళ్ళి, అయ్యా మా స్థలాలు కబ్జా చేస్తున్నారు అక్కడ అని బతిమాలుకొని ఏడిస్తే, ఆ లేఖనము ప్రభు ఏమన్నారు తెలుసా? ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యోహాను కాలము మొదలుకొని నేటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది అని అన్నాడు. ఒక ప్రశ్న, ఎవరైనా పరలోక రాజ్యాన్ని కబ్జా చేయగలరా? మనుషులు ఎవరి వల్లైనా అవుతుందా? బలాత్కారంగా పట్టుకోగలరు ఎవరైనా? మరి బలాత్కారముగా పట్టబడుతున్నదని ఎందుకన్నాడు? కారణం ఏమిటంటే, వేరొకరిది మనం సంపాదించుకుంటున్నాం, అది వారి స్వాస్థ్యం, కానీ మనం మన స్వాస్థ్యంగా మార్చుకుంటున్నాం. అందుకే కొలసి పత్రికలో రాయబడి ఉంటుంది, ఏంటో తెలుసా? చాలా స్పష్టంగా, తేజోవాసుల స్వాస్థ్యములో మనం పాలివారం కాబోతున్నామంట. ప్రైజ్ ద లార్డ్. వారి స్వాస్థ్యం మనది కాబోతుంది. అందుకు అంటున్నాడు అనమాట, ఇది బలాత్కారముగా పట్టబడుచున్నదని వారు ఏ మాట అయితే అక్కడ పలికారో అదే మాట నా ప్రభు అంటున్నాడు, యోహాను కాలం మొదలుకొని పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుతున్నది అని. ఎందుకంటే యోహాను కాలం మొదలుకొని అనేకులు తమను తాము ప్రతిష్ఠించుకోవడం ప్రారంభించారు పరలోక రాజ్య సువార్త విని. దేవుని ప్రజ, మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. రాయబడింది, దీనులు, దీన మనసు గలవారు ధన్యులంట, సమాధానపరచువారు ధన్యులంట, పరలోక రాజ్యం వారిదేనంట. ఎలా స్వతంత్రించుకుంటున్నాం? దేవుని జ్ఞానమును బట్టి, దేవుని నియమమును బట్టి, దేవుని ఆలోచన విధానమును బట్టి. ఇప్పుడు చెప్పండి, పరలోకంలో మూలనుందామా, పరలోకంలో పైనుందామా? మహిమలో ఉంటారా, అధిక మహిమలో ఉంటారా? మీరు అధిక మహిమలో ఉండాలంటే జ్ఞానమయ్యున్న క్రీస్తు మీలో నివాసం చేయాలి. కాబట్టి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కథలు, జరిగిపోయిన గాథలు, భక్తుల జీవిత చరిత్రలతో హెచ్చరికలు, బుద్ధిమాటలు ఎన్నో విని ఇప్పటిదాకా ఎదిగాం మనం. ఈరోజు ఈ మాత్రం ఆత్మీయత ఉంది అంటే అవన్నీ వినడం వల్లే కదా. ఇప్పుడు టైం వచ్చేసింది, దేవా మాకు నీ మర్మము, నీ ఆశ్చర్యమైన సంగతులు మాకు బోధించు, దేవదూతలకు సహా అర్థం కాని నీ న్యాయము మాకతో మాట్లాడు అని దేవుణ్ణి అడిగి చూడండి. వారికి కూడా అర్థం కాని న్యాయం మనకు బోధ చేసిన తర్వాత మనం దేవదూతలకు తీర్పు తీర్చే వాళ్ళం అవుతాం. ఆమేన్. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మనం దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం. కాబట్టి దేవుని ప్రజా సంఘమా, కేవలం నచ్చిన సంగతులు మాట్లాడుకొని లేదా కథలు చెప్పుకొని మోటివేషన్ మాటలతో ముగించుకోవద్దు. అవి కూడా అవసరమే, కానీ అది రక్షించబడ్డ కొత్తలో అవసరం. రక్షించబడ్డ 5-6 సంవత్సరాల నుండి బలమైన ఆహారం కావాలి మనకి. అందుకే పాల లాంటి మాటలు ఇంకా చాలు, బలమైన ఆహారం తినడానికి ఎదిగిపోదాం మనం. పౌలు అన్నాడు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా 2వ వచనంలో చివరి 2 లైన్లు అంటాడు ఆయన, క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణులమౌటకు సాగిపోదాము అని. మూలోపదేశములు చాలు అని ఎందుకన్నాడు? ఎందుకంటే రక్షించబడ్డ కొత్తలోనే మూలోపదేశాలు అవసరం. మనం రక్షించబడ్డ తర్వాత ముఖ్యోపదేశం కావాలి. కాబట్టి దాదాపుగా నేను రాసిన పుస్తకాల్లో కేవలం 11 పుస్తకాలు మాత్రమే మీ మధ్యలో అందుబాటులో ఉన్నాయి. వీటిని తప్పకుండా సంపాదించుకోండి. ప్రతి పుస్తకంలో ఎన్నో విషయాలు ముద్రించబడ్డాయి, ఎన్నో సంగతులు రాయబడ్డాయి. ఇంతకు మునుపు నేను మీకు చెప్పినట్టు ఆదికాండం 1వ అధ్యాయం మీద దాదాపుగా 700 పేజీలు, అంటే 6 పుస్తకాలు
కానీ ఇక్కడ మీకోసం 4 పుస్తకాలు మాత్రమే మిగిలాయి. వీటిని సంపాదించుకోండి. ఇది ఒక్క అధ్యాయం కోసం రాయబడినటువంటి అద్భుతమైన సంగతి. వీటిని మీరు సంపాదించుకోవడం ద్వారా మీరు అనేక సంగతులు తెలుసుకోగలుగుతారు. కొన్నిసార్లు కొందరికి అర్థం కాదు, బుక్స్ పరిచయం చేస్తుంటే బుక్స్ ఎందుకు పరిచయం చేస్తున్నారు అని. మీకు విషయం చెప్పనా, ఈ మట్టి మనిషి ఏ రోజుకైనా మట్టిలో కలిసిపోవచ్చు, కానీ ఈ మనిషిలో ఉన్న దేవుని ఆలోచన మట్టిలో కలవకుండా ఎప్పుడు మీతో మాట్లాడుతూ ఉండాలి, మీకు సహాయం చేయాలి, మిమ్మల్ని నడిపించాలి, మీకు వచ్చిన ఆలోచనలో మీకు తోడు ఉండాలి. అలాంటి ఉన్నతమైన కారణం చేత మాత్రమే ఆలోచన సమాధిలో కలిసిపోకూడదని పుస్తకాల్లో ముద్రించాం. మీరు చెప్పండి, ప్రవక్తలు, బైబిల్ రాసిన ప్రవక్తలు చనిపోయినప్పటికీ ఈ రోజుకి మనకు వాక్యం అర్థమవుతుంది, అందుతుందంటే అర్థం ఏమిటి? వాళ్ళు దాన్ని ముద్రించి పెట్టారు కాబట్టే కదా. మనిషి లేకపోయినా దైవ కార్యం జరగడానికి మనిషిలో దేవుడు పెట్టిన ఆలోచన ముద్రించబడి ఉండాలి. అందుకని వీటిని ముద్రించాం. ఆది కాండమును గురించి విశేషమైన సంగతులు తెలుసుకోవడానికి ఈ పుస్తకాన్ని సంపాదించుకోండి. ఎన్నో చారిత్రాత్మకమైన విషయాలు కూడా ఈ పుస్తకాల్లో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నో వింత ప్రశ్నలు అడుగుతున్నారు. ఇదిగో వ్యతిరేక ప్రశ్నలు. 100 ప్రశ్నలకు ఈ పుస్తకంలో మీకు జవాబులు దొరుకుతాయి. మీ కొలీగ్స్, మీ బంధువులు, స్నేహితులు ఎవరు ఏది అడిగినా మీరు ఈజీగా జవాబు చెప్పగలుగుతారు. మనం జవాబు చెబితే ఎదుటి వ్యక్తికి ఆవేశం కాదు, ఆలోచన మాత్రమే రావాలి. అలాంటి అద్భుతమైన పుస్తకం ఇది. అంత మాత్రమే కాదు, దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. ఈ పుస్తకంలో 600 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. వీటిని కూడా తప్పకుండా సంపాదించుకోండి. చిన్న చిన్న ప్రశ్నలకు కూడా మీరు దీంట్లోంచి జవాబును వెతుక్కోగలుగుతారు. చివరికి భాషా శాస్త్రమును గూర్చిన వివరణతో కూడిన జ్ఞానము, చారిత్రాత్మకమైన నిర్మాణం ఈ పుస్తకంలో ఉంది. ఈ ఒక్క పుస్తకం కోసం 72 చరిత్ర గ్రంథాలను మేము ఆధారం చేసుకొని రాశాను. తప్పకుండా వీటిని కూడా సంపాదించుకోండి. దీని పేరు ప్రపంచమంతట నిజదేవుని ముద్ర. ఈ పుస్తకాన్ని కూడా సంపాదించుకోండి. ఈ పుస్తకంలో అద్భుతమైన జ్ఞానం ఉన్నది. ఏ దేశానికి వెళ్ళినా సరే ఆ దేశానికి ఆయనే దేవుడు అని నిరూపించడానికి వారి ప్రామాణిక గ్రంథాల్లో ఆయనను గూర్చిన గుర్తులు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి యేసు ప్రభు జన్మించాడని తూర్పు దేశపు జ్ఞానులు తెలుసుకొని వచ్చారు. వాళ్ళకి ఎవరు చెప్పారు మరి? ఎలా తెలిసింది? కాబట్టి వారి గ్రంథాలలో నక్షత్రమును బట్టి దేవుని గుర్తించాలనే ఒక అద్భుతమైన ప్రవచనం ఉంది. అలా అనేక గ్రంథాల్లో కూడా ఒక్క దేవుని గూర్చిన గుర్తులు ఉన్నాయి. అపోస్తుల కార్యములో రాయబడింది, ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని పుట్టించి వారందరూ తడువులాడి కనుగొను నిమిత్తం పొలిమేరలు నియమించాను అంట. కాబట్టి దేవుడు కొన్ని ఆధారాలు నియమించాడు మానవ జాతికి. ఆ ఆధారాలు ఏమిటో ఈ పుస్తకంలో నిక్షిప్తపరిచాం. దాదాపుగా 17 సంవత్సరాల పరిశోధన ఈ పుస్తకంలో ఉంది. తప్పకుండా మీరు సంపాదించుకోండి. మనం ప్రార్థిస్తే పరలోకంలో కూడా బంధించగలం, భూలోకంలో కూడా విప్పగలమని విన్నాం. ఇక్కడేం విప్పాలి, అక్కడేం బంధించాలి? ఏం విప్పగలం, ఏం బంధించగలం? ఇదిగో ఈ పుస్తకాన్ని మీరు చదివితే మీరు అలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని నేర్చుకుంటారు. ఇది మీకు ప్రార్థనా విద్య నేర్పిస్తుంది. దీని పేరు విశ్వ న్యాయస్థానం. 100 రకముల ప్రార్థనా విద్య ఈ పుస్తకం మీకు నేర్పిస్తుంది. ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు. దేవదూతలు కూడా ఆయన్ని చూడలేక రెక్కలు ముఖాన్ని కప్పుకొని కాళ్ళను కప్పుకొని స్తుతిస్తూ ఉంటారు. మనం పరలోకం వెళ్తే ఎప్పుడైనా తండ్రిని చూడగలమా? మన వల్ల అవుతుందా? ఈ పుస్తకం మీకు నేర్పిస్తుంది. దీని పేరు అదృశ్య దేవుడు. అంత మాత్రమే కాదు, దేవుడే లేడు అనే వ్యక్తులకు ఇదిగో బిహైండ్ ద యూనివర్స్, అంతరిక్షం వెనుక అనే పుస్తకం. ఎవరైనా దేవుడు లేడు అంటే ఇందులో ఉండే 50 ప్రశ్నలకు వారిని జవాబు చెప్పమని మీరు అడగొచ్చు. సైన్స్కి సైన్సే సువార్త చేసింది ఈ పుస్తకంలో. తప్పకుండా దీన్ని సంపాదించుకోండి. అయితే యేసు కాశ్మీర్ వచ్చాడని రకరకాల నిందలు మోపుతున్నారు. ఇదిగో ఈ పుస్తకంలో తిరుగులేని ఆధారాలతో, ఆశ్చర్యకరమైన సంగతులతో, యోనా ప్రవక్తను గూర్చిన మర్మముతో సహా నిరూపించబడ్డ గ్రంథం క్రీస్తు కేవలం ఒక దేశానికి కాదు, అన్ని దేశాలకు దేవుడు ఎలా అవుతాడో నిరూపించిన పుస్తకం ఇది. దీని పేరు క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు. ఈ పుస్తకాన్ని మీరు సంపాదించుకోగలరు. ఈ సెట్ మొత్తం కూడా కేవలం మీరు ఒక డ్రెస్ కొనే ఖరీదులో మీ సొంతం అయిపోతుంది. కానీ దీంట్లో ఉన్న జ్ఞానంతో మీరు ఎప్పటికీ రుణం తీర్చలేరు. మీరు ఎప్పటికీ రుణం తీర్చలేని ఉన్నత జ్ఞానం ఇందులో ఉంది. తప్పకుండా దీన్ని సంపాదించుకోండి. ఒకవేళ ఇక్కడ మీకు ఎవరికైనా అందుబాటులో లేకుండా ఈ పుస్తకాలు అయిపోతే యూట్యూబ్లో WCM టీవీ గుడివాడ అనే అఫీషియల్ ఛానల్లో మన నంబర్స్ ఉన్నాయి. WCM టీవీ గుడివాడ అనే అఫీషియల్ ఛానల్లో ఆఫీస్ నంబర్ ఉంటుంది. మీరు దానికి కాల్ చేసి మీ అడ్రస్ ఇస్తే మీ ఇంటికి కూడా పోస్ట్ చేస్తారు. డైరెక్ట్గా WCM పోస్టల్ డిపార్ట్మెంట్ మీకోసం పనిచేస్తుంది. ఏ విధము చేతనైనా చనిపోకముందే దేవుని ఆలోచన నేర్చుకోండి. దేవుని ఆలోచనే, దేవుని జ్ఞానమే మిమ్మల్ని మందిరంగా మార్చునుగాక. ఈరోజు మీరు నేర్చుకున్న, తెలుసుకున్న సంగతుల కొరకు రండి, అందరం లేచి నిలబడి ఓ చిన్న ప్రార్థన, చిన్న కృతజ్ఞత ప్రార్థన చేద్దాం. అందరం కలిసి కృతజ్ఞతతో దేవునికి స్తోత్రం చేద్దాం. లేచి నిలవబడి చిన్న ప్రార్థన చేసుకుందాం.
లేచి నిలవబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి మీ కుడి చేయి పైకెత్తితే నేను మీకోసం ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. తండ్రి, తగ్గించుకొని తమ చేతిని ఎత్తి ఎంతమంది బ్రతిమాలుకుంటున్నారో వారి వైపు నీ దృష్టి ఉండనివ్వండి. వాక్యం విని తమను తాము తగ్గించుకొని వాక్యమయ్యున్న దేవా మాలోనికి రండి అని పిలుస్తున్నారు. ఎముకల మూలుగులలో నీ వాక్యం నివసిస్తుందని నీ వాక్యం చెప్పింది. మా హృదయంతరంగమంతా నీ వాక్యం ఉండేలాగా సహాయం చేయండి. నీ వాక్య నియమము వలన మేము వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి. నీ వాక్య సత్యము వలన ఫలించేలాగా సహాయం చేయండి. నిజమే మేము బలహీనులమే, మాకు నేర్పించి బలపరచండి. నిజమే మేము ప్రభువా నీ వలన కట్టబడుతున్నాం, క్రైస్తవులం అయ్యాము, కానీ మాలో క్రీస్తు నీవు లేకుండా మేము ఎలా క్రైస్తవులం అవుతాం? మీరు మాలో ఉండునట్లుగా మాకు సహాయం చేయండి. మేము నీకు మందిరం అవుదుముగాక. ప్రభువా, మీరు సంతోషపడే మందిరం అవ్వాలి, మీరు సంతోషపడే దీపం అవ్వాలి. మాపై దయ చూపించండి. మీరు ఏ ఏ సంగతులను బోధించి మమ్మల్ని సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించని ఉద్దేశించారు, ఆ సంగతులన్నిటినీ ప్రభువా మీరు మాతో మాట్లాడినప్పుడు అర్థం చేసుకునే ప్రత్యక్షత గల మనస్సు మాకు అనుగ్రహించమని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రియమైన నీ పిల్లల్ని, వాక్య ప్రేమికుల్ని, సహకారుల్ని, సంఘాన్ని, సేవకుల్ని మీ స్వాధీనపరుచుకోమని ఈరోజు నన్ను ఇక్కడికి మీరు నడిపించినందుకు నిన్నే స్తుతిస్తూ యేసు శక్తిగల నామములో ప్రార్థించి నీ పిల్లలకు ఎప్పటికీ ఆరిపోని ప్రార్థనా తైలం అనుగ్రహించు తండ్రి. ఎప్పటికీ ఆరిపోని ప్రార్థనా తైలం ఇవ్వండి. యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. God bless you and God be with you all the time. Thank you.